జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి కూడా దగ్గరకు వచ్చింది కదండి. ఈ లడ్డు గోపాలు ఇవన్నీ కూడా చాలా మోడల్సే ఉన్నాయండి. చిన్న సైజు నుంచి కొంచెం పెద్ద సైజెస్ వరకు కూడా అవన్నీ కూడా ఒకటి ఒకటి చూద్దామండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకి ప్రీవియస్ వీడియోస్లో కనుక మీకు పెద్ద ఐటమ్స్ కావాలన్నా కూడా రాధాకృష్ణ కానీ కృష్ణ కానీ కావాలంటే అవన్నీ కూడా ఉన్నాయండి. దీపలక్ష్ములు పెద్ద సైజులో కావాలన్నా అక్కడ 32 ఇంచ్ వరకు కూడా 36 ఇంచ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంతే కాదండి, మీకు ఏదన్నా నచ్చినవి ఉంటే కనుక అవి షేర్ చేస్తే కొంచెం టైం ఇస్తే కనుక మేము అవి ఆర్డర్లో చేయించి కూడా ఇస్తాము. అలాగే పెద్ద పెద్ద చౌకీస్ అవన్నీ కూడా ఉన్నాయండి. అయితే కనుక వాల్ హ్యాంగింగ్ గణేష్ అండి, గణేష్ ఫేస్ వచ్చింది, చుట్టూతా ఇట్లా చక్కగా డిజైన్ వచ్చింది అనమాట. రౌండ్గా మనకి వాల్ హ్యాంగ్ చేయడానికి డోర్కి కానివ్వండి అలా పెట్టుకోవడానికి బాగా మంచిగా ఉందన్నమాట. హోల్ కూడా బాగా అటాచ్ అయ్యి లేకుండా కొంచెం పెద్ద సీల్ పెట్టినా కూడా. ఇది వెయిట్ వచ్చేసి మనకి 440 గ్రామ్స్ 450 గ్రామ్స్ మధ్యలో వస్తుందండి. ఎల్లో యాంటిక్లో వచ్చింది, చాలా చక్కగా ఉందండి. గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది. మన డోర్స్కి కానివ్వండి అట్లా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంది. చాలా మంచిగా వచ్చాయండి. ఇవన్నీ కూడా కొత్త పీసెస్ అన్నమాట. మనకి ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ పెట్టలేదండి, కానీ స్టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అందరూ అడుగుతూ ఉన్నారు, దానికోసమని ఈ వీడియోలో అన్ని కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ చౌకీస్లో ఒక కొత్త మోడల్ అండి, ఇది న్యూగా వచ్చిందనమాట. ఇది 4.5 ఇంచ్ లెంగ్త్ అంటే స్క్వేర్లో వచ్చింది. బేస్ పైన వచ్చేసి మనకి పీఠం దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట. స్వస్తిక్తో వచ్చింది, చుట్టూతా సన్నగా ఫ్లవర్ డిజైనింగ్ ఇదంతా కూడా వచ్చింది. చాలా నీట్గా వచ్చిందండి. లెగ్స్ కూడా మనకి హైట్ వచ్చేసి నియర్లీ 1.5 ఇంచ్ కన్నా కూడా హైట్ ఉంది. ఇది చాలా నీట్గా వచ్చిందండి. వీటిని చాలా బాగున్నాయి. వెయిట్ కూడా మనకి 500 గ్రామ్స్ దాకా ఉందన్నమాట ఈ చౌకీ వచ్చేసి. అలాగే నెక్స్ట్ ఇది లోటస్ అండి, ప్రీవియస్గా కూడా పెట్టి ఉన్నాము, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట. ఇది వాల్ హ్యాంగింగ్ పూజా రూమ్కి కానివ్వండి మెయిన్ డోర్కి కానివ్వండి ఎట్లా పెట్టుకున్నా కూడా వాల్ డెకర్ హాల్లో అది పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే వచ్చాయన్నమాట. ఇక్కడ లోపల మనకి బడ్ లోపల ఉండే ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పెటల్స్ కానివ్వండి ఇవంతా కూడా చాలా అంటే చాలా చక్కగా వచ్చిందండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఇవి వెయిట్ కూడా మనకి 400 గ్రామ్స్ అట్లా వస్తుంది. వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ ఉంది, హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ వరకు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి. నెక్స్ట్ శంకు చక్ర నామాలతో స్వామివారు ఉన్నారండి, వెంకటేశ్వర స్వామివారు. పెరుమాళ్ళు ఎంత అందంగా ఉన్నారో. వెయిట్ కూడా మనకి ఇది 1800 గ్రామ్స్ ఉందండి. 1800 నుంచి 1850 గ్రామ్స్ అలా వస్తుంది. ఎంత బాగా ఫైన్ ఫినిషింగ్తో ఎంత నీట్గా వచ్చిందో. ఇది హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, వెడల్పు వచ్చేసి 9.5 ఇంచ్ ఉంది. ఇది వాల్ డెకర్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. స్వామివారి ఫేస్ కానివ్వండి ఇది కానివ్వండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే సూపర్ ఫైన్ ఫినిషింగ్స్తోనే ఉన్నాయండి. మెయింటెనెన్స్ ఫ్రీలోనే వచ్చాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి, చాలా లిమిటెడ్ పీసెసే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుందండి. మనకి వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే ఒక లైక్ చేయండి వీడియోకి. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి చక్కగా వచ్చిందండి. ఎంత నీట్గా ఉందో. మనము హ్యాంగ్ చేయడానికి ఇది సీలలు పెట్టుకొని డోర్కైనా కానివ్వండి వాల్కైనా కానివ్వండి ఎలా అయినా పెట్టుకోవచ్చు. పూజా రూమ్లో పైన పెట్టుకోవడానికి హ్యాంగ్ చేయడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చౌకీస్లోనే ఇది ఇంతకు ముందు కొంచెం పెద్ద సైజు ఉండేదండి. ఈ మోడల్లో చిన్న సైజ్ అనమాట. డబల్ స్వాన్స్ వచ్చింది, ఇటు డబల్ స్వాన్ ఇటు డబల్ స్వాన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇది వెడల్పు లెంగ్త్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ ఉంటుందండి. అలాగే ఇక్కడ పైన పీఠం దగ్గర వచ్చేసి మనకి 4 ఇంచ్ వరకు ఉందండి. సారీ 4.25 ఇంచు 4 ఇంచు ఉంది. ఈ విడ్త్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ వస్తుందండి. వెయిట్ కూడా ఉందండి, చాలా సాలిడ్లో ఉంది, చాలా నీట్గా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో.
చాలా క్లియర్గా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, కొంచెం హైట్ కూడా ఉందండి. ఇది 3/4 ఇంచ్ వరకు హైట్ వస్తుంది అనమాట చౌకి. ఈ వెయిట్ కూడా మనకి 250 గ్రామ్స్ వరకు అట్లా వస్తుంది అనమాట. అన్నీ కూడా లడ్డు గోపాలు మక్కన్ కృష్ణ అండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వీటిలో లడ్డు గోపాల్లో లాస్ట్ టైము చిన్న సైజు స్టార్టింగ్ సైజెస్ 2-3 సైజులు పెట్టున్నామండి. ఇప్పుడైతే ఇవి నెక్స్ట్ 2 సైజెస్ ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. జ్యువెలరీ కానివ్వండి, ఫేస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఎంత ముద్దుగాను ఆ ఫీచర్స్ కూడా చూడండి. నోస్ కానివ్వండి, ఇదంతా కూడా లిప్స్, ఐస్ ఎంత క్లియర్గా తెలుస్తున్నాయో చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి. చిన్ని కృష్ణ ఎంత ముద్దుగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. జ్యువెలరీ, నడుముకి కట్టిన ఈ గజ్జలు కానివ్వండి, ఇవన్నీ కూడా పాదాల్లో చక్కగా స్వస్తిక్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. వెనక జుట్టు కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇవి కావాల్సిన వాళ్ళు తొందరగా గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే కృష్ణాష్టమి దగ్గరకు వస్తుంది. స్టాక్ అయితే అయిపోతూ ఉన్నాయి. అలాగే ఈ కృష్ణ వచ్చేసి 3.5 ఇంచ్ హైట్లో వచ్చారనమాట. ఈయన వచ్చేసి 4 ఇంచ్ హైట్లో ఉన్నారండి. ఈ కృష్ణ వచ్చేసి 4 ఇంచ్ హైట్, ఈ కృష్ణ వచ్చేసి 3.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. చూడండి చక్కగా ఉన్నారు. రెండు కూడా తీసుకొని పెట్టుకోవాలా అనిపించేట్లుగా ఉన్నారనమాట, 2 సైజెస్ కూడా. నెక్స్ట్ మక్కన్ కృష్ణలో 3.5 ఇంచ్ హైట్లో ఉన్నారండి. లాస్ట్ టైం ఇది మక్కన్ కృష్ణ జూలాతో పాటు పెట్టున్నానండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. ఇది వచ్చేసి ఎల్లో యాంటిక్లో వచ్చింది. చూడండి కృష్ణ ఫేస్ ఎంత స్మైలింగ్, ఎంత బాగా ఉన్నారో. చాలా బాగా వచ్చిందండి. వెయిట్ కూడా ఉందండి, సాలిడ్గా ఉంది. గోల్డెన్ యాంటిక్లో వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1750 రూపీస్ పడుతుందండి. ఈ మక్కన్ కృష్ణ వచ్చేసి 1750 రూపీస్. బేస్ వచ్చింది కాబట్టి మనకి చూడటానికి ఇంకా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. ఆ డిజైనింగ్ కూడా చూడండి, బేస్ మీద లీఫ్ పెటల్స్ లాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే ఈ కృష్ణ వచ్చేసి మక్కన్ కృష్ణ, ఇది కొత్త మోడల్లో ఉందండి. ముందు వెన్నకుండతో ఎలా బాగా ఉన్నారు చూడండి. ఆ చేతిలో పట్టుకొని వెన్నని నోటికి ఆరగింపు కోసం రెడీగా సిద్ధం చేసుకున్నట్లుగా చక్కగా ఉన్నారండి. అంబాడుతూ ఉన్న కృష్ణుడు, ఎంత చిన్ని కృష్ణ, ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకైతే మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. మరి మీకు ఎలాగా అనిపిస్తుందో. ఆ నెమలి పింఛంతో ఆయన ఎంత ముద్దుగా అనిపిస్తూ ఉన్నారో. నెక్స్ట్ మక్కన్ కృష్ణలోనే 5.75 ఇంచ్ హైట్లో ఉన్నారండి. ఈ కృష్ణ వచ్చేసి 5.75 ఇంచ్ హైట్, 5.5 ఇంచు లెంగ్త్, 4 ఇంచు విడ్త్ వస్తుంది. ఈ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉందో. కొంచెం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుందండి. ఆ కుండ కానీ, కుండ మీద డిజైనింగ్ కూడా నీట్గా వచ్చిందండి. బేస్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. వెయిట్ కూడా మనకి చాలా సాలిడ్ ఉందండి. 1.250 kg ఉందన్నమాట. కేజీ-పావు వరకు వెయిట్ కూడా వస్తుంది. ఆయన వస్త్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి ఆయన కూడా ఎంత ఇదిగా తన్మయంగా వెన్న తింటూ ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి, ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని. చాలా బాగా ఉంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇది అరటి చెట్లు కూడా వచ్చి ఉన్నాయండి. ఇవి రీస్టాక్ అయ్యాయి అన్నమాట. 10 ఇంచ్ హైట్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా 10 ఇంచ్ హైట్లో వచ్చింది. చాలా క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. ఇది కూడా బ్లాక్ యాంటిక్లో వచ్చింది అనమాట. 10 ఇంచ్ హైట్. వెయిట్ కూడా మనకి 660 గ్రామ్స్ నుంచి 700 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట. చాలా మంది అడుగున్నారండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇప్పుడైతే స్టాక్ రెడీగా ఉన్నాయి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ పీస్ 1650 రూపీస్ పడుతుందండి. ఒక చెట్టు వచ్చేసి 1650 రూపీస్ పడుతుంది అనమాట. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ బౌల్స్ అండి. ఇది ఉర్లీ బౌల్ హ్యామర్డ్ అనమాట. ఇది స్ట్రాంగ్ షీట్ మోడలే కానివ్వండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, హెవీగా కూడా ఉన్నాయి. 8 ఇంచ్ డయామీటర్ వస్తుందండి. ఇది వచ్చేసి 8 ఇంచ్ వరకు డయామీటర్ వస్తుంది. హైట్ వచ్చేసి 2.75 ఇంచ్ హైట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా.
ఇది వచ్చేసి ప్రైస్ ఈచ్ పీస్ వచ్చేసి మనకి 830 రూపీస్ పడుతుందండి. ఒకటి 830 రూపీస్ పడుతుంది. ఇవే కాదండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే కనుక మీరు ఎలిఫెంట్ ఉర్లీస్తో ఎలిఫెంట్ లెగ్స్ వచ్చినవి అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రసాదం బౌల్స్ అండి. ఇది 3.25 ఇంచ్ డయామీటర్ వస్తుంది. హైట్ వచ్చేసి 1.75 వస్తుంది. మంచిగా ఎంబోజ్ అయి ఉంది చూడండి. చక్కగా చాలా సాలిడ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్టాక్ అయితే ఉన్నాయి ప్రజెంట్. మళ్ళీ ఎప్పుడో కాదు, తొందరగా గ్రాప్ చేసుకోండి. అలాగే ఇందులోనే పెద్ద సైజ్ అనమాట. ఇది 4 ఇంచ్ డయామీటర్ వస్తుంది. 4 ఇంచ్ డయామీటర్ వస్తుంది. హైట్ వచ్చేసి 2 ఇంచ్ ఉంది. ఇది కార్వింగ్ ఇంకొంచెం డిఫరెంట్గానే వస్తుందండి. చూడండి, వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. ఈ చిన్న చిన్న పని ఎంబోజ్ అయి కాదు, కానీ నీట్గా వచ్చింది అనమాట. బౌల్ కూడా బాగా ప్రసాదం అది పెట్టుకున్నా కూడా చాలా అంటే మనము స్వీట్ బౌల్ కానీ సూప్ బౌల్ కానీ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా. అలాగే ఇది వచ్చేసి అఖండ దీపం ప్రమిదలాగా అలా వచ్చింది. ఇందులోనే ఇంకొక 2-3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్. తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇది వచ్చేసి డయామీటర్ మనకి నియర్లీ 4 ఇంచ్ వరకు ఉంది. 4 ఇంచ్ ఉందన్నమాట బౌల్ వచ్చేసి. చాలా ఇదిగా ఉన్నాయి చూడండి, మంచిగా వచ్చింది. హెవీ క్వాలిటీలోనే ఉన్నాయండి ఇవి. క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ దీపాలు, అఖండ దీపాలు చాలామంది అడుగున్నారండి. ఇప్పుడు రీస్టాక్ అయ్యాయన్నమాట. వెయిట్ కానివ్వండి, క్వాలిటీ, ఫినిషింగు మీరు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి. చాలా అంటే చాలా ఉందండి. 1.5 ఇంచ్ వరకు డెప్త్ వస్తుంది. మనం ఇది డిటాచ్ చేసుకోవడానికి వస్తుంది. విక్ హోల్డరు, బౌల్ కూడా చూడండి 4 ఇంచ్ వరకు డయామీటర్ వస్తుందండి. నియర్లీ 4 ఇంచ్ డయామీటర్ ఉంది. చాలా అంటే చాలా సాలిడ్ ఉందండి. 2.5 ఇంచ్ వరకు హైట్ వస్తుంది. చాలా నీట్గా ఉంది చూడండి, ఎంత సాలిడ్ ఉందో. ఆయిల్ కూడా పడుతుందండి. 30 ml అలాగా ఈజీగా పడుతుంది ఆయిల్ అయితే. చాలా బాగా వచ్చింది. అలాగే ఇది షీట్ మోడల్లో పీకాక్తో వచ్చింది. లాస్ట్ టైం చిన్నవి పెట్టానండి. ఇది వచ్చేసి మనకి కొంచెం హైట్ వస్తుంది. 5.5 ఇంచ్ వరకు హైట్ వస్తుందండి. మనకి ఆయిల్ అయితే తక్కువ పడుతుంది. బౌల్ మాత్రం పెద్దదేం కాదు. దీపం మాత్రమే హైట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో, కానీ హెవీగానే ఉందండి అది కూడా. ఈ వీడియోలో చివరిగా అయితే కనుక ఈ పీకాక్ ధూప్దాని అండి, లేటెస్ట్ మోడలు. చాలా అంటే చాలా బాగుంది. ఎంత ఫైన్ ఫినిషింగు, ఎంత అందంగా ఉందో. 6 ఇంచ్ వరకు హైట్ వస్తుందండి. వెయిట్ కూడా 1.3 kg వరకు ఉంది. మనకి వర్క్ కానివ్వండి, ఇదంతా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డీటెయిలింగ్. అలాగే పీకాక్ కూడా, పీకాక్ కాదండి, అన్నపక్షితో వచ్చింది అనమాట. అనుకుంటున్నారా ఏంటండి ఇది అంతా కూడా డిజైనింగ్ ఉంది, ధూప్దాని ఏంటి అనేసి? ఇక్కడ చూడండి అంతా హోల్సే కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో. ధూపం వేసినా కూడా మంచిగా బయటికి వచ్చేటప్పుడు ఆవిరి లేదు, దీపం పెట్టినా కూడా అందులోంచి వచ్చే వెలుతురుకి చాలా బాగా అనిపిస్తుందండి. బౌల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మనకి నియర్లీ 4 ఇంచ్ డయామీటర్ వచ్చిందండి. బౌల్ కూడా చూడండి ఎంత లోపలికి ఉందో. 1.5 ఇంచ్ వరకు బౌల్ డెప్త్ ఉందన్నమాట. ఆయిల్ కూడా నియర్లీ 50 ml అయితే ఈజీగా 50 ml పడుతుందండి. ఆయిల్ పోసుకొని మనము విక్ హోల్డర్ వేసినా లేదు వేరేది ప్రమిదలు లాంటివి పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఎంత అందంగా ఉందో ధూప్దాని అయితే. ధూప్దాని లాగా యూజ్ చేసుకోవచ్చు, డెకార్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు. బయట తులసమ్మల దగ్గర అలా పెట్టుకున్నా కూడా బాగా పనికొస్తుందండి. ఎంత అందంగా ఉందో, చాలా అంటే చాలా బాగా ఉంది చూడండి. చూసారు కదండి ఎంత మంచి మంచి ఐటమ్స్, చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్, ఎంతో అందమైనవి. చాలా అంటే చాలా మంచి పీసెస్, మంచి క్వాలిటీలోను ఫినిషింగ్స్తోనూ ఉన్నాయి. ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళందరికీ తెలుస్తుందండి. అలాగే కొత్త వాళ్ళకి అంటే మీరు కామెంట్లో చెప్తే కదా కొత్త వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.